హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు 2025లో రిలీజ్ అయినటువంటి సూత్ర వ్యాక్యూమ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరింకెందుకు లేటు లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఈ కథ ఒక స్కూల్ నుండి మొదలవుతుందండి. అక్కడ ఒక టీచర్ పేరు మనీషా పిల్లలకు గణితం బోధిస్తుంది. కానీ పిల్లలు మాత్రం ఆమె క్లాస్ లో ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా గణితం అంటే పిల్లలకు కొంచెం కష్టంగానే ఉంటుంది కదా, కానీ ఇక్కడ విషయం అది కాదండి ఫ్రెండ్స్. ఈ పిల్లలకు గణితం నేర్చుకోవడం అంటే ఇష్టమే, కానీ మనీషా దగ్గర కాదు. ఎందుకంటే వారి గ్రామంలో ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు. అతని పేరు జేవియర్. పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద పిల్లలకు ఉచితంగా గణితం నేర్పిస్తాడు. అతనికి పిల్లలు చదివించడం అంటే చాలా ఇష్టం. మరి పిల్లలకు కూడా అతని దగ్గర చదవడం చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అతను కష్టమైన గణిత సమస్యను చాలా సులభంగా వివరిస్తాడు. దీనితో బలహీనమైన విద్యార్థి కూడా సులభంగా అర్థం చేసుకుంటాడు. అందుకే పిల్లలు మనీషా క్లాస్ లో శ్రద్ధ పెట్టరు. మనీషాకు ఈ విషయం చాలా బాధ కలిగిస్తుంది. నేను ఎంత కష్టపడి చదివిస్తున్నా పిల్లలు ఆసక్తి చూపడం లేదు అని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేస్తుంది. పిల్లలు నా క్లాస్ లో చదవడానికి ఇష్టపడటం లేదు. స్కూల్ ఎప్పుడు అయిపోతుందా, జేవియర్ సార్ దగ్గరకు చదువుకోవడానికి ఎప్పుడు వెళదామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. అలా స్కూల్ అయిపోగానే పిల్లలంతా జేవియర్ దగ్గర చదువుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అప్పుడు ప్రిన్సిపల్ జేవియర్ దగ్గరికి వచ్చి, పిల్లలు నీ దగ్గర చదువుకోవాలనుకోవడంలో తప్పులేదు. నీవు ఉచితంగా చదివిస్తున్నావు, దాన్ని నేను ఆపను. కానీ నీవు పిల్లలకు మనీషా టీచర్ క్లాస్ లో కూడా శ్రద్ధ పెట్టమని చెప్పాలి. మనీషా చాలా శ్రద్ధగా చదివిస్తుంది, కానీ పిల్లలు ఆమె క్లాస్ లో శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల ఆమె చాలా బాధపడుతుందని అని చెప్పి ఆ మాటలు విన్న జేవియర్, బాధపడకండి, నేను పిల్లలకు అర్థమయ్యేలా చేయిస్తాను అని అంటాడు. తర్వాత జేవియర్ పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు నేను మీకు చదివిస్తున్నాను కదా, అందుకని స్కూల్లో శ్రద్ధ పెట్టడం మానేయద్దు. మీ టీచర్ పై ఫిర్యాదు వచ్చింది. ఇకపై ఇలాంటి ఫిర్యాదు వస్తే నేను ఎవరికి చదువు చెప్పను. అందరూ స్కూల్లో కూడా చదువుతారని ఒట్టివేయండి అని అడుగుతాడు. దాంతో పిల్లలంతా సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాం, ఇకపై ఎలాంటి ఫిర్యాదు రాదు అని మాట ఇస్తారు. జేవియర్ సంతోషిస్తాడు. మనసులో అది పిల్లలు బాగుపడ్డారు, ఇది చాలా మంచి విషయం అని అనుకుంటాడు. ఇంతలో థామస్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి, టెంపుల్ దగ్గర ఉన్న బావిలో కొందరు చెత్త మాంసం పడేస్తున్నారు. మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మా ఫ్రెండ్ని దారుణంగా కొట్టారు అని ఫిర్యాదు చేస్తారు. ఆ మాటలు విన్న జేవియర్, బాధపడకండి, నేను విచారిస్తాను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. జేవియర్ చెప్పినట్టు పిల్లల మనీషా క్లాస్ లో కూడా చాలా బాగా చదువుతారు. అలాగే జేవియర్ దగ్గర కూడా వెళ్తారు. మనీషాకి ఈ మార్పు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. తర్వాత సీన్ లో క్లాస్ లో ఇద్దరు విద్యార్థులు, అఖిల్ అనే అబ్బాయి, ఆర్య అనే అమ్మాయి కనిపిస్తారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు, మంచి రిలేషన్ లో కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆర్య అన్నయ్య వివేక్ వాళ్ళని చూస్తాడు. వివేక్ ఆర్యకు బాయ్ ఫ్రెండ్ గా ఉండడం ఇష్టం లేదు. అందుకే ఆర్య ఇంటికి రాగానే ఆమెను దారుణంగా కొడతాడు. ఆర్య పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోతుంది. దీంతో ఆర్య మనీషా టీచర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన అన్న చేసిన పనిని గురించి చెప్తుంది. మనీషా షాక్ అవుతుంది. ఇలాంటి అన్న ఏంటి, అర్థమయ్యేలా సరిగ్గా వివరించవచ్చు కదా, ఇంత దారుణంగా కొట్టడం ఏంటని షాక్ అవుతుంది. ఆర్యకు తన సోదరు గురించి ఎవరికి చెప్పే ధైర్యం చేయలేదు. ఎందుకంటే వివేక్ తెలిస్తే మరింత దారుణంగా కొడతాడన్న భయం. అందుకే మనీషా జేవియర్ కి వెళ్ళి ఈ విషయం చెప్తుంది. జేవియర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఆర్య చాలా మంచి అమ్మాయి, ఇలా కొట్టడం సరికాదు అని అంటాడు. మనీషా చింతించుకో, నేను వివేక్ తో మాట్లాడుతాను అని హామీ ఇస్తాడు. ఇంతలో ఒక అమ్మాయి పేరు బెట్షీ స్కూటర్ నడుపుతూ కానిస్టేబుల్ కు దొరికిపోతుంది. ఆమె స్కూటర్ కు నెంబర్ ప్లేట్ కూడా లేదు. మరి ఆమె డాక్యుమెంట్ చెక్ చేస్తే ఆమె కెనడా లైసెన్స్ తో ఇండియాలో వాహనం నడుపుతుందని తెలుస్తుంది. దీంతో ఆమె స్కూటర్ ను సీజ్ చేసి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళతారు. బెట్షీ ఆ రోజే కెనడా నుండి ఇండియాకు వచ్చింది. మరి 2-3 రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. కానీ ఆమె దురదృష్టం వల్ల ఈ ప్రాబ్లం లో చిక్కుకుంది. ఆమె తన ఆంటీ ఆనాకు ఫోన్ చేసి, నేను ఇక్కడ ఇరుక్కున్నాను, దయచేసి వచ్చి నన్ను కాపాడు అని చెప్తుంది. ఆనా చింతించుకో, నేను వస్తున్నాను అని హామీ ఇస్తుంది. ఇదిలా ఉంటే వివేక్ జేవియర్ ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. జేవియర్ అతను చూడగానే, నీవు ఎందుకు ఈ చెంపదెబ్బ తిన్నావో తెలుసు కదా, ఇకపై ఆర్యను కొడితే నీపై కేసు పెట్టి జైల్లో వేస్తాను అని అర్థమైందా అని హెచ్చరిస్తాడు. వివేక్ భయపడి సరే అని అంగీకరిస్తాడు. ఇక్కడే బెట్షీ ఆంటీ ఆనా వివేక్ ను చూస్తుంది. వీళ్ళిద్దరు పాత స్నేహితులు. ఆనా వివేక్ తో, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. వివేక్, ఇంకా నాకు ఉద్యోగం దొరకలేదు, అందుకే మధు అనే వ్యక్తి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాను అని చెప్తాడు. వివేక్ చదువుకున్నవాడే, కానీ ఉద్యోగం లేకపోవడంతో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నిరాశ వల్ల తన కోపాన్ని ఆర్యపై చూపిస్తాడు. దాంతో ఆనా, నీకు ఉద్యోగం కోసం ఏదైనా చేయగలిగితే నీకు తప్పకుండా నేను చేస్తాను అని చెప్తుంది. ఇంతలో బెట్షీ పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద జేవియర్ పిల్లలకు చదివిస్తున్న సీన్ చూస్తుంది. పోలీస్ స్టేషన్ లో పిల్లలు చదువుకోవడం ఏంటి అని చాలా మంచి విషయం ఆశ్చర్యపోతూ ఆమె కూడా క్లాస్ లో కూర్చుంటుంది.
ఇక్కడ బెట్సీ సంతోషంగా క్లాస్ లో ఉంటే ఆనా ఆమె కోసం ఆందోళనగా వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో వివేక్ మళ్ళీ ఆర్యను అఖిల్ తో చూస్తాడు. అతని మనసు మళ్ళీ రగిలిపోతుంది. కానీ అది పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేక తర్వాత చూసుకుంటాను అని అనుకుంటాడు. మరుసటి రోజు ఆర్య పుట్టినరోజు. అందరూ పోలీస్ స్టేషన్ లో పార్టీ చేస్తారు. పార్టీ అయిన తర్వాత అఖిల్ ఆర్యను ఒక స్పెషల్ ప్లేస్ కు తీసుకెళ్తానని సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్తాడు. ఆర్య చాలా సంతోషిస్తుంది. రాత్రి వాళ్ళిద్దరూ ఆ ప్లేస్ కి వెళ్తారు. అక్కడ డెకరేషన్ చూసి ఆర్యకు ఆనందం ఆగలేదు. కానీ ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే వివేక్ ఆర్యను ఫాలో చేసి అక్కడికి చేరుకుంటాడు. ఆర్యను చూడగానే భయపడిపోతుంది. వివేక్ ఈసారి ఆమెను చాలా దారుణంగా కొడతాడు. ఆర్య రక్తం కారుతూ మూర్చిపోతుంది. అఖిల్ ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తే వివేక్ అతను కూడా కొడతాడు. అఖిల్ టీనేజర్, వివేక్ యువకుడు కాబట్టి అతనితో పోటీ పడలేకపోతాడు. ఆర్యను ఆ స్థితిలో చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది. సొంత అన్నయ్య చెల్లిని ఎంత దారుణంగా కొట్టడం ఏంటని షాక్ అవుతారు. అఖిల్ ఆర్యని ఇలా కొట్టడం మొదటిసారి చూశాడు. అతని మనసులో వివేక్ పై కోపం పెరిగిపోతుంది. వివేక్ ను వదిలిపెట్టను అని అనుకుంటాడు. ఆ రాత్రి అఖిల్ వివేక్ ఇంటి దారిలో బేరి ట్రాప్ను పెడతాడు. ఈ ట్రాపులు అతని తండ్రి ఒక వేటగాడి దగ్గర తీసుకున్నాడు. ఆ సమయంలో వివేక్ అక్కడికి ఒక బ్యాగ్ తో వస్తాడు. ఆ బ్యాగ్ ను థామస్ చెప్పిన బావిలో వేయడానికి వెళ్తాడు. అయితే వివేక్ ఒక ట్రాప్ను పట్టించుకున్న రెండో ట్రాపులో చిక్కి వివేక్ కాలికి గాయం అవుతుంది. నొప్పుతో అతను బావిలో పడిపోతాడు. అఖిల్ దీన్ని చూసి భయపడిపోతాడు. నేను ఇలా కావాలని అనుకోలేదు అని ఆలోచిస్తూ రోజంతా టెన్షన్ లో ఉంటాడు. దీనివల్ల అతని ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వారం రోజుల్లో స్కూల్ కూడా రాడు. జేవియర్ కు అఖిల్ గురించి ఆందోళన కలుగుతుంది. అతను అఖిల్ ఇంటికి వెళితే అఖిల్ తల్లి అఖిల్ చాలా అనారోగ్యంగా ఉన్నాడు, అందుకే స్కూల్ కి రాలేకపోతున్నాడు అని చెప్తుంది. జేవియర్ అఖిల్ ను విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఆర్య ఇంటికి వెళుతాడు. ఆర్య శరీరంపై గాయాలను చూసి వివేక్ కు చెప్పినా అతను మారలేదని అర్థమవుతుంది. ఆర్య కుటుంబాన్ని అడిగితే వివేక్ వారం రోజులుగా ఇంటికి రాలేదు, ఉద్యోగం కోసం బయటికి వెళ్ళాడేమో అని చెప్తాడు. జేవియర్ అనుమానం కలుగుతుంది. ఏదో తప్పు జరిగింది, విచారించాలి అని అనుకుంటాడు. అదే రాత్రి అఖిల్ బావి దగ్గరికి వెళ్లి మిగిలిన బే ట్రాప్ ను తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ట్రాప్ లో అతని తండ్రివి, ఎవరైనా అనుమానించవచ్చు. మరుసటి రోజు థామస్ జేవియర్ ని కలిసి బావిలో చెత్త వేసే వాళ్ళని పట్టుకున్నారా అని అడుగుతాడు. జేవియర్, ఆ బావి ఆనా ఆస్తిలో ఉంది, ఆ బావిని శాశ్వతంగా మూసేయాలని నిర్ణయించాము, ఆనా అనుమతి తీసుకోవాలి అని చెప్తాడు. థామస్, ఆనా అమెరికాకి వెళ్ళింది కానీ నేను అనుమతిస్తాను, బావిని మూసేయండి అని చెప్తాడు. జేవియర్ తన టీంతో బావిని మూసేయడానికి వెళ్తాడు. అఖిల్ అక్కడ నిలబడి చూస్తూ ఇప్పుడు వివేక్ శవం ఎవరికి దొరకదు, నేను సేఫ్ అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఒక వ్యక్తిని చంపిన భయం అతని మనసు నుండి పోవడం లేదు. ఈ భయంతో అతనికి రాత్రులు కళ్ళ వస్తాయి. క్లాసులో మర్చిపోతాడు. ఒక్కసారిగా చెమటలు పడతాయి. ఈ మార్పులను జేవియర్ గమనిస్తాడు. అఖిల్కి ఏదో జరిగింది, అతను చెప్పకుండా ఏదో దాచుకుంటున్నాడు అని అనుకుంటాడు. తర్వాత సీన్ లో స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ పాల్ అనే అబ్బాయి తన ప్రాజెక్ట్ లో పేస్ మేకర్ ను ఉపయోగిస్తాడు. జేవియర్ దాన్ని చూసి ఈ పేస్ మేకర్ ఎక్కడ నీకు అని అడుగుతాడు. పాల్, బావి దగ్గర ఒక ఇంట్లో దొరికింది సార్, దీన్ని నా ప్రాజెక్ట్ లో వాడాను అని చెప్తాడు. జేవియర్ ఆ పేస్ మేకర్ ని ఫోరెన్సిక్ టీమ్ కు పంపిస్తాడు. జేవియర్ వివేక్ డ్రైవర్ గా పనిచేసే మాథ్యూ దగ్గరికి వెళ్ళి వివేక్ ని చివరిసారి ఎప్పుడు చూసావు అని అడుగుతాడు. మాథ్యూ, వారం క్రితం, అతను తర్వాత రాలేదు, నేను అతను ఉద్యోగం మానేశాడు అనుకున్నాను అని చెప్తాడు. జేవియర్ కి వివేక్ ఆచకు తెలియక ఆందోళన కలుగుతుంది. ఇంతలో గ్రామంలో ఒక పూజ జరుగుతుంది. ఆ బావి దగ్గర ఒక వాలెట్ దొరుకుతుంది. దానిలో వివేక్ ఆధార్ కార్డ్, మద్యం సీసాలు బిల్లు ఉంటాయి. జేవియర్ ఆ లిక్కర్ షాప్ సీసీటీవీ చూస్తే వివేక్ అక్కడ మద్యం కొని వెళ్లడం కనిపిస్తాడు. ఆ ప్రాంతం పాల్ పేస్ మేకర్ దొరికిన చోటేనని తెలుస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆ పేస్ మేకర్ ని బెట్సీ అని తెలుస్తుంది. జేవియర్ షాక్ అవుతాడు. బెట్సీ చనిపోయిందా అని అనుకుంటాడు. బెట్సీ ఇంటికి వెళితే ఆమె ఆనా ఇంట్లో ఉంటుందని తెలుస్తుంది. కానీ ఆనా అమెరికా వెళ్ళిందని థామస్ చెప్తాడు. ఆనా, బెట్సీ, వివేక్ మధ్య ఏదో కనెక్షన్ ఉందని అనుమానం కలుగుతుంది. మాథ్యూ ఆనా బెట్సీల బ్యాంక్ వివరాలు చెక్ చేస్తే బెట్సీ ఆనాకు 3 కోట్లు పంపిందని, ఆనా ఆ డబ్బును మాథ్యూకి పంపించిందని తెలుస్తుంది. జేవియర్ మాథ్యూని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి నీవు బెట్సీని చంపావు, అన్ని తెలిసిపోయాయి అని అంటాడు. మాథ్యూ భయపడి నేను బెట్సీని చంపలేదు, ఆనా చంపింది అని చెప్తాడు. జేవియర్ థామస్ ను కలిసి ఆనాని ఇండియాకి రప్పించు, ఆమె బెట్సీ వివేక్ను చంపినట్లు ఉంది అని చెప్తాడు. థామస్ తన కొడుకును ఫోన్ చేసి నీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఆనాతో ఇండియాకి రా అని చెప్తాడు. ఆనా ఇండియాకి వస్తుంది. జేవియర్ ఆమెను పోలీస్ స్టేషన్ పిలిచి మాథ్యూతో నీకు సంబంధం ఏంటి అని అడుగుతాడు. దాంతో ఆనా నేను అతను ప్రేమించాను, అది నేరం కాదు కదా అని అంటుంది. జేవియర్ ప్రేమించడం నేరం కాదు కానీ హత్య చేయడం నేరమే, బెట్సీని ఎందుకు చంపావు అని అడుగుతాడు. ఆనా భయపడి నిజం చెప్తుంది. బెట్సీ నుండి బిజినెస్ పేరుతో 3 కోట్ల అప్పు తీసుకుంటుంది.
ఉంటుంది. కానీ ఆ డబ్బును మాథ్యూకి ఇచ్చి తిరిగి ఇవ్వలేదు. బెట్సీ డబ్బు తిరిగి అడిగితే ఆనా ఆమెను బెదిరించింది. నీవు మాథ్యూతో నా ఎఫైర్ గురించి ఎవరికైనా చెప్తే నీ మర్యాద ఉండదు అని బెట్సీ హెచ్చరించింది. దీంతో ఆనా కోపంతో బెట్సీని కొట్టింది. వివేక్ అక్కడ కూడా ఉండి ఆనా చెప్పినట్లు బెట్సీని కొడతారు. బెట్సీ గుండె జబ్బు కావడంతో ఆ కొట్టడికి చనిపోతుంది. ఆనా, వివేక్ భయపడి బెట్సీ శవాన్ని కెమికల్స్ తో కాల్చి మిగిలిన భాగాలను బావిలో వేస్తారు. వివేక్ ఆ బావిలో పడిపోయి చనిపోయాడు. జేవియర్ బావిని తవ్వగానే వివేక్ శవం బయట కనిపిస్తాయి. అఖిల్ ఈ టాప్ పెట్టాడని జేవియర్ కి అర్థమవుతుంది. అతను అఖిల్ ను చూసి ఇది పొరపాటుగా జరిగిన నేరమే, నీవు జైలుకి వెళ్ళాలి, కానీ నీకు 18 ఏళ్ళు దాటలేదు, త్వరలో బయటకు వస్తావా అని ఓదారుస్తాడు. అఖిల్ జైలుకి వెళ్తాడు. అందరూ అతని కోసం బాధపడతారు. ఆర్య కూడా తన అన్న మరణం గురించి బాధపడుతుంది, కానీ అది పొరపాటున జరిగిందన్న విషయం ఆమెకు కూడా తెలుసు. చివరి సీన్ లో జేవియర్ అఖిల్ ను జైల్లో కలుస్తాడు. ఇకపై జైల్లో కూడా క్లాసులు నడుపుతాను, పిల్లలు నీతో కలిసి చదువుతారు అని సర్ప్రైజ్ చెప్తాడు. అఖిల్ సంతోషిస్తాడు. జేవియర్ జైల్లో క్లాసులు మొదలు పెడతాడు. ఇక్కడతో ఈ సినిమా ముగుస్తుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. థ్యాంక్ యూ.